మీ తాకట్టు బంగారం కష్టాలకి గుడ్ బై చెప్పండి. వెంటనే ఎన్ గోల్డ్‌కి కాల్ చేయండి. లోకం పోకడ ఎటు వెళ్తుందో తెలియదు. మనుషుల మధ్య దూరం పెరిగిపోతోంది. రక్త సంబంధాలు ఉన్నవాళ్లే కన్నవారిని, తోబుట్టువులను పట్టించుకునే రోజులివి. పరాయి వాళ్ళని చూస్తే చాలు పక్కకు తప్పుకునే కాలంలో ఉన్నాం. అలాంటిది సమాజంలో ఎవరూ పట్టించుకొని మతి స్థిమితం లేని ఒక అభాగ్యుడి పట్ల ఒక చిన్నారి చూపిన ప్రేమ, ఆ పాప చేసిన పని ఇప్పుడు సోషల్ మీడియాలో అందరి గుండెల్ని తాకుతోంది. ఈ అద్భుతమైన వీడియో చూసిన ఎవరికైనా కళ్ళలో నీళ్లు తిరగడం ఖాయం. రోజులాగే తెల్లవారుజామునే స్కూల్ యూనిఫామ్ వేసుకొని వీపుకు పెద్ద బ్యాగ్ తగిలించుకొని ఆ చిన్నారి బడికి బయలుదేరింది. దారిలో ఆమెకు ఒక వ్యక్తి ఎదురుపడ్డాడు. చిరిగిన బట్టలు, జుట్టు చిందరవందరగా ఉంది. భుజానికి ఒక సంచి, చేతిలో కర్ర పట్టుకొని ఉన్నాడు. చూస్తేనే అర్థమవుతుంది ఆయనకు మతిస్థిమితం లేదని. ఆయన చేతిలో ఒక రాఖీ. దాన్ని తన చేతికి కట్టించుకోవాలనే ఆరాటంతో ప్రతి ఒక్కరు వెంట పడుతున్నారు. సరిగ్గా అదే సమయంలో ఆ చిన్నారి ఆ దారి గుండా వెళ్తోంది. ఆ వ్యక్తిని చూడగానే పాప మొదట కాస్త భయపడింది. అలాగే మరికొందరు స్టూడెంట్స్ కూడా అతనికి దూరంగా పరుగులు పెట్టారు. కానీ ఆ చిన్నారి మనసు ఎంత వెన్నలా ఉంటుందో అక్కడే నిరూపితమైంది. ఆ వ్యక్తి కళ్ళలోని అమాయకత్వాన్ని, ఏదో ఆశించే దీనత్వాన్ని ఆ చిన్నారి గమనించింది. క్షణం కూడా ఆలోచించలేదు. ముందుకు అడుగు వేసింది. తన భయాన్ని పక్కన పెట్టి ఆ వ్యక్తి తన చేతికి ఇస్తున్న రాఖీని ఎంతో ఆప్యాయంగా తీసుకుంది. తన ముద్దుల చేతులతో ఆ భాగ్యుడి చేతికి ఆ రాఖీ కట్టింది. అప్పటి వరకు భయంతో వణికిపోయిన ఆ వ్యక్తి ముఖంలో ఒక్కసారిగా సంతోషం వెల్లివిరిసింది. ఇక ఆ తర్వాత జరిగిన ఘట్టం అక్కడున్న వాళ్ళందరినీ గుండెల్ని పిండేసింది. చెల్లి రూపంలో దొరికిన ఆప్యాయతకు ఆ వ్యక్తి ఉప్పొంగిపోయాడు. చుట్టూ ఎవరున్నారనే సంగతి కూడా మర్చిపోయి ఆ చిన్నారి పాదాలపై పడి సాష్టాంగ నమస్కారం చేశాడు. తనను అక్కగా భావించి దీవించమన్నట్లుగా చేతులు జోడించి నమస్కరించాడు. ఆ వెంటనే సాంప్రదాయం ప్రకారం చెల్లికి ఏదైనా బహుమతి ఇవ్వాలనిపించి తన జేబులను తడుముకున్నాడు. కానీ జేబులు ఖాళీగా ఉన్నాయి. చేతిలో చిల్లిగవ్వ కూడా లేదు. ఆ బాధతో తలదించుకొని తన వద్ద ఏమీ లేదని సైగలతో క్షమాపణలు కోరాడు. ఆపై మనసులో ఏదో తెలియని తృప్తితో చిరునవ్వు నవ్వుకుంటూ అక్కడి నుంచి భారంగా అడుగులు వేస్తూ వెళ్ళిపోయాడు. ఈ అరుదైన దృశ్యాన్ని చూసిన నెటిజన్లు ఫిదా అయిపోతున్నారు. సంపద లేకపోతేనే, సంస్కారం ఉంటే మనిషి మనిషే అంటూ కామెంట్లు పెడుతున్నారు. మతి స్థిమితం లేకపోయినా బంధాల విలువ, అక్కా చెల్లెళ్ల అనుబంధం ఆ వ్యక్తి రక్తంలో ఎలా ఇంకిపోయిందో ఈ ఘటనే చెప్తాంది. మనుషుల మధ్య కులాలు, మతాలు, ఆస్తులు, అంతరాలు అడ్డగోలుగా మారుతున్న ఈ ఆధునిక కాలంలో ఈ చిన్నారి చూపిన మానవత్వం మనందరికీ ఒక పెద్ద పాఠం లాంటిది. కులమతాల కంటే, డబ్బు గొప్పల కంటే మనుషుల మధ్య ఉండే స్వచ్ఛమైన ప్రేమే గొప్పదని ఈ ఘటన మరోసారి నిరూపించింది. సమాజంలో ఇలాంటి ఘటనలు చూస్తున్నప్పుడు నిజంగా మనుషుల్లో మానవత్వం, సంబంధ బాంధవ్యాలు, అలాగే విలువలు, పండుగలకు ఉన్నటువంటి నేపథ్యాలు కావచ్చు, ఒక వ్యక్తి పట్ల ఇంకొక వ్యక్తి చూపించేటువంటి ఆదరాభిమానాలు, ఇవన్నీ కూడా సమాజంలో ఇతరులకి గుర్తు చేయాల్సి వస్తున్నటువంటి పరిస్థితి ఉంటుంది. ఒక మనిషిని ఇంకొక మనిషి పట్టించుకోనటువంటి ఈ రోజుల్లో ఎవరో తెలియని మతి స్థిమితం లేని వ్యక్తి రాఖీ ఇవ్వగానే ఆ చిన్నారి ఫస్ట్ భయపడింది. తర్వాత ఆ రాఖీ తన చేతికి కట్టి ఈ నేపథ్యంలో అతన్ని ఒకంత సంతృప్తి పడ్డాడనే చెప్పాలి. ఆ చిన్నారి బెదరకుండా చేసినటువంటి ఈ పనికి సంబంధించి చాలామంది మతి స్థిమితం లేకపోయినా, డ్రెస్సింగ్ బాగా లేకపోయినా, లేకపోతే భిక్షగాళ్ల పట్ల ఏ విధంగా వ్యవహరిస్తారో మనం చూస్తూ ఉంటాం. కానీ చిన్నతనం, ఏమీ తెలియదు, అయినప్పటికీ కూడా మతి స్థిమితం లేని, బట్టలు కూడా సరిగ్గా లేనటువంటి ఆ వ్యక్తి తన దగ్గరకు వచ్చి రాఖీ ఇవ్వగానే ఫస్ట్ భయపడి తర్వాత అర్థం చేసుకొని ఆ వ్యక్తి కూడా మనలాగే రాఖీ కట్టించుకోవటానికి సరదా పడుతున్నాడు. అతను రాఖీ కట్టేవాళ్ళు తనకి లేకపోవడంతో ఒకంత బాధగా ఉన్నట్లుగా కూడా చిన్నారి గ్రహించింది. ఈ నేపథ్యంలో అడిగిందే తడవుగా తను రాఖీ ఇవ్వటం, ఆ చిన్నారి చేతికి రాఖీ కట్టడం అక్కడ ఉన్నటువంటి వాళ్ళని ఒకంత ఆశ్చర్యపరిచిందని చెప్పాలి. తన చేతిలో ఉన్నటువంటి ఆ కర్రని ఆ పాపకి ఇవ్వగానే ఇమ్మీడియట్గా దానికి సంబంధించి అలా పైకెత్తి చూపించింది. ఎస్, నా దగ్గర ఏమీ లేదు, ఇది ఒకటే ఉంది, తీసుకో అన్నట్లుగా కూడా చెప్పడం. ఆ చిన్నారి అదేవిధంగా ఆ కర్రని పైకెత్తి పట్టుకోవడం, తిరిగి ఇచ్చేయటం. ఇక్కడ చివరిలో నా దగ్గర ఇవ్వటానికి డబ్బులు లేవు, కానీ నువ్వు నన్ను ఆశీర్వదించు అని ఆ చిన్నారి పాదాల మీద ఆ మతి స్థిమితం లేని వ్యక్తి పడ్డాడు అనంటే, మతి స్థిమితం లేకపోయినా కానీ సంస్కారం మర్చిపోలేదు అతను, విలువలు మర్చిపోలేదు. అవి మాత్రం డెఫినెట్గా అతని రక్తంలో ఉన్నాయి. అలాగే చేతికి రాఖీ కట్టిన తర్వాత కొన్ని ప్రాంతాల్లో
ఆడవారిని దైవశక్తిగా లేకపోతే మమ్మల్ని కాపాడేటువంటి ఒక దేవతగా కూడా భావించి కాళ్ళకి మొక్కేటువంటి సంస్కృతులు కొన్ని ప్రాంతాల్లో ఉంటాయి. అదేవిధంగా మతి స్థిమితం లేకపోయినప్పటికీ కూడా రాఖీ కట్టిన తర్వాత స్త్రీ పాదాలకి నమస్కరించాలి అనేటువంటి సంస్కారం అతనిలో ఉంది. ఈ నేపథ్యంలో మతి స్థిమితం లేకపోయినప్పటికీ కూడా గొప్ప మనసు ఉన్నటువంటి వ్యక్తి, గొప్ప సంస్కారం ఉన్నటువంటి వ్యక్తి అని కూడా అక్కడ ఉన్నటువంటి వాళ్ళు చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. దేశంలో అప్పుడప్పుడు ఇలాంటి ఘటనలు జరిగినప్పుడే మతి స్థిమితం లేకపోయినా చిన్నవాళ్ళైనా పెద్దవాళ్ళైనా వృద్ధులైనా ఎవరిలోనైనా మానవత్వం తప్పనిసరిగా ఉండాలి అనేది అయితే డెఫినెట్గా మనకు అర్థమవుతూ ఉంటుంది.